శ్రీశైలం జ్యోతిర్లింగ అన్న దాసోహ సద్భక్త మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు. అంతులేని భక్తి పరవశంతో ఎండవేడి సైతం లెక్కచేయక శివనామ స్మరణంతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున దర్శనార్థమై పాదయాత్ర చేసే భక్తులు ఆహార వసతితో పాటు మెడికల్ వసతి, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో చెందిన బాగలకోట జిల్లా బనహట్టి గ్రామానికి చెందిన శ్రీశైల జ్యోతిర్లింగ అన్న దాసోహ సద్భక్త మండలి కమిటీ సభ్యులు గత 11 సంవత్సరాలుగా కోసిగి మండలంలోని దొడ్డి బెలగల్ గ్రామంలో బసవరాజు గౌడ, పురుషోత్తం గౌడల సహాయ సహకారాలతో కుబేర్ సర్వర్ మరియు సుభాష్ సేకాన్సీలు తమ గ్రామంలో చందల రూపంలో వసూలు చేసిన డబ్బుతో ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలతో పాటు తమ గంట డాక్టర్ను ఉంచుకొని అనారోగ్యం పడిన రోగులకు సైతం చికిత్స చేయిస్తూ ఆదర్శంగా నిలిచారు. శ్రీ భ్రమరాంబ దేవిని తమ ఇంటి ఆడపడుచు మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించే కనిడుగులు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాములకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి 700 కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్తారు. అలాంటి భక్తులకు కోసిగి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అడుగడుగున భోజన వసతి, నీటి వసతి కల్పించి తమ భక్తిని చాటుకుంటారు. అయితే కర్ణాటక వాసుల ఆహార పద్ధతులకు అనుకూలంగా వనహట్టి గ్రామస్తులు తమ గ్రామం నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోనే కోసి మండలంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. మొదటి సంవత్సరంతో పోల్చుకుంటే 10వ సంవత్సరం వరకు కోసి మండలంలో ప్రజల్లో మార్పు వచ్చిందని, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి తోడుగా ఉండి ముందు ముందు కూడా దైవ కార్యాలకు సహకరించాలని శ్రీశైలం జ్యోతిర్లింగ అన్న దాసోహ సద్భక్త మండలి సభ్యులు రమేష్ మైత్రి, చెన్నప్ప కాంప్లే, గోపాల్ సలవది, కడప్ప పాటిల్, డాక్టర్ మల్లికార్జున, శంకరప్పలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శంకరప్ప, బాడికొట్టి, శేఖర్ షట్టర్, శేఖర్ సలవది, అన్నా బనకర్ తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. సంవత్సరం నుంచి ఇక్కడ మీరు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి మీ ఫీలింగ్ ఎలా ఉంది? ನಾವು ಪೈಲಾ ವರ್ಷ ಬಂದಾಗಿಂದಲೂ ಈಗ 11ನೇ ವರ್ಷಕ್ಕೆ ಭಾಳ ಹುಮ್ಮಸ್ಸು ಬಂದೈತಿ ನಮ್ಗೆ. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತರು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ಸಿಕ್ಕಾವು. ಕಾರ್ಯಕರ್ತರು ಹುಮ್ಮಸ್ಸಿಂದ ಕೆಲಸ ಮಾಡಾಕೈತಾರು ಮತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗೈತಿ, ಭಕ್ತರಿಗೂ ಒಳ್ಳೇದಾಗೈತಿ. ನಾವಿಲ್ಲಿ ಏನೂ ದರದಾನ ಯಾರನ್ನೂ ಕೇಳ್ತಿದ್ದಿಲ್ಲ. ಈಗ ತಾವಾಗಿ ಬಂದು ನಮಗೆ ಹಣ 11 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మొదటి సంవత్సరానికి ఇప్పటికి ಓಕೆ 1-2 ವರ್ಷ ನಮಗೊಂದು ಸ್ವಲ್ಪ ಇದೇನಿಷ್ಟು ಬರಬರ್ತಾ ಏನಿಲ್ಲ. ನಾವು ಏನು ಕಾರ್ಯ ಮಾಡಕತ್ತಿದ್ವಿ ಇಲ್ಲಿ ದಡ್ಡಿ ಬೆಳಲಿಂದ ಗೌಡ ಉತ್ಸಾಹದಿಂದ ಪ್ರತಿ ವರ್ಷ ಇನ್ನೂ ಕಮ್ಮಿ ಆಗಿಲ್ಲ. ಬರಾಕತ್ರಿ ನಾವು ಪಾದ ಜಾತ್ರೆ ಮಾಡ್ಲಕತ್ರಿ. ಚಾ ಅಂದ್ರ ಚಾ ರೀ, ಹಣ್ಣು ತಂದ್ರಿ ಇಲ್ರಿ ನಮಗ್ರಿ. ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ರೀ, ರಾತ್ರಿ ಅಂದ್ರ ರಾತ್ರಿ, ಹಗಲಂದ್ರ ಹಗಲ. ಕೈಯಾಗ ಹಿಡ್ತಾರಿ ನಮಗ್ರಿ. ಡಾಕ್ಟರ್ರಿ, ಗುಳಿಗಿ ಎಲ್ಲಾ ತರ ಮಾಡ್ತಾರ್ರಿ ನಮಗ್ರಿ. ಏನ್ ಕೈ ಕಾಲಿಗೆ ಬಿಸಿನೀರ್ರಿ, ಬಿಸಿನೀರ್ ಕೊಡ್ತಾರ್ರಿ, ನೀರು ಕೊಡ್ತಾರ್ರಿ. ಎಲ್ಲಾ ತರ ನೋಡ್ಕೊತಾರ್ರಿ. ಗುಳಿಗಿ, ಇಂಜೆಕ್ಷನ್, ನಮಗ್ ಬಿಸಿನೀರ್, ಎಲ್ಲಾನು ಕೊಡ್ತಾರ್ರಿ.